తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిపారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు అందరూ మనం నమ్ముతున్నారు. అది మరి లాభకి వెళ్ళాలి కదా, లాభకి వెళ్ళి లాభలో నిర్ణయం తెలియాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎవరైనా కానీ తప్పు చేయకూడదు కదా. చేసిన వాళ్ళకి కోర్టు మరణశిక్ష వేయాలి. మరణశిక్ష అంత మామూలు శిక్ష కాదు అది. ఎందుకంటే యావత్ ప్రపంచంలో భక్తుడు కదా, దానికి కఠినమైన శిక్ష వేయాలి. ఎవరికైనా సరే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు. అది మనం చెప్పలేం, అది కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు ద్వారా అది జరగాలి. అది అంటే ఆ ప్రసాదాన్ని ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్లు పంపించకుండానే బ్రేక్ ప్రసారం చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఆ ల్యాబ్కి పంపించారు కదండి, ఐదారు ల్యాబులు పంపించారు కదా. ఒక ల్యాబ్లో కల్తీ కలిసి చెబుతున్నాడు, ఒక ల్యాబ్లో 3 ల్యాబ్లో నిర్ధారణ చేస్తున్నారు. ఇంకా టైం పట్టింది దీనికి, ఎప్పుడు తేలదు కదా. టైం పెట్టినప్పుడు అప్పుడు చేయాలి. అంతేగాని మనం వాళ్ళు కూడా తొందరపడకూడదు. ఎవడు చేశాడు ఏంటా, చేసిన వాడికి శిక్ష అనుభవించాలి, తప్పదు. అదే ఖాయం. అది అయితే వైసీపీ ఏమో మేము ఎలాంటిది కలుపుతో తప్పిదాలు చేయలేదు అని వైసీపీ అంటుంది. టీడీపీ ఏమో తప్పిదం చేశారని కూడా టీడీపీ అంటున్నమాట. వీళ్ళిద్దరిని ఎలా భావిస్తారు? అదే అండి, ఆ లాభులు తేలుతాయండి. లాభులు తేలితే కోర్టు తేల్చాలి, ప్రజలు తెలిసేది కదా అది. ఇప్పుడు మీరు మనం చూడాల, దాంట్లో రమణ దీక్ష గారు ఉన్నారు కదా. ఆ రమణ దీక్ష గారు తెలుసు కదా, అది అక్కడ గుడికి సీనియరు బ్రాహ్మణులు కదా వాళ్ళు తెలుసు. వాళ్ళ ద్వారా లాభులు వచ్చిన ద్వారా కోర్టుకి వెళ్తారు. కోర్టు ద్వారా సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష మాత్రం గట్టిగా పడాలి, పూర్తి కాదు. లైఫ్లో మర్చిపోకూడదు ఇక. అది అలా ప్రసాదంలో కల్తీలు చేసే అవకాశం ఉంటుందంటారా? అది మనకు అంత జనరల్ తెలియదండి. అంత ఇది మనకు తెలుసు, గుళ్ళు అంత మనకు తెలియదు కదా. వాళ్ళు ఏముందండి, అన్ని అబద్ధాలు, అన్ని కల్తీలకే. వాళ్ళ నెయ్యి కల్తీయే, కారపొడి కల్తీ, అన్ని కల్తీగా. అది ఎందుకు కల్తీ కలగకూడదు అనుకుంటాం మనం, అవునా కదా. వాళ్ళు అన్ని కల్తీ కలుగుతున్నారు అన్నీ. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మేము దీనికి సిద్ధము, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు సవాలు విసురుతున్నమాట. ఏమంటే దేవుడి దగ్గర ప్రమాణించాలి మాత్రం దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఆడు మనలాంటి మానవుడే అనుకుంటుందే. కానీ ఇప్పుడు కనందర్మ గుడిలో ఇవి పోయినాయి, సింహాలు పోయినాయి, ఏం చేశారు? అన్నవరంలో డబ్బులు పోయినాయి, ఏం చేశారు? ఇవన్నీ ఊహాగానే. భగవంతుడు ఏం చేయలేడండి, ఆయన ఏం చేయలేడు కూడా. ఏదో మన పిచ్చి అనుకోవడం, కానీ ఆయన ఏం మరి చేసే లెక్క మనం కల్తీ వెళ్ళకుండా ఆపాలికైనా, అవునా కదా. భగవంతుడికి ఆపాలిగా. భగవంతుడు అయితే ఆయన భగవంతుడా? నేను భగవంతుడు నమ్మను, ఆయన భగవంతుడు కదా అన్న కాదు. నేను నమ్మపోయినా లక్షల మంది నమ్ముతున్నారు కదా. మరి అలాంటప్పుడు తప్పు చేయకూడదు. ఆయన మహానుభావుడు అని లక్షల మంది నమ్ముతారు. నేను ఏ దేవుడిని నమ్మను. నేను ఆ తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. అది నా ఉద్దేశం. అది అంతేగాని ఇప్పుడు నేను తప్పు చేసి నేను తప్పు చేయాలి అంటారు. ఆయన ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు హిందువులు, ఆయన మతస్థుడు. ఆయన మతస్థుడు కదా, ఆయన మతస్థుడు తెలుసు. ఆయన మరి హిందువులని గుళ్ళు చేరాడు. ఆయన చేరాడు. మాది మనకు అనవసరం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం అనుకో. చేరినప్పుడు నెక్కసుగా పని చేసుకోవాలి. మరి ఈ పని చేయడం తప్పు కదా. అది నిజం కొడితే కోర్టు చేసాలి. అంతేగాని భగవంతుడే చేసలేడు.